హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ సత్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. మనం మనకున్నంతలో హ్యాపీగా ఉందాం. ఓకేనా? వీడియో చూసే ముందు గాని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్ ఆన్ అవర్ వీడియో. రేపు ఉగాది రోజని నేను ముందు రోజు సాయంత్రం ఈవినింగ్ అనమాట గారెపిండికిని, బూరెపిండికి నానేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి గ్రైండ్ చేసేసుకుంటే సులువైపోతుంది కదా! నేను పచ్చెనపప్పు కూడా ఆల్రెడీ నానబెట్టేసానండి పూర్ణానికి. ఇంకా గారెపిండి అయితే ఏసేసాను గ్రైండర్‌లోకి. ఏంటి గాజులు లేవని అనుకుంటున్నారా? నేను గ్రైండింగ్ చేసినప్పుడు బ్యాంగిల్స్ గానీ, ఆ చేతికి రింగ్స్ ఏమన్నా ఉంటే ఉంగరాలు గానీ తీసేసే నేను గ్రైండ్ చేసుకుంటానండి. నాకెందుకో భయం గమ్ముని ఏమన్నా పగిలి అందులో పడతాయేమో అని భయమండి. అందుకే నేను వేసుకోను. తీసేసి తర్వాత వేసుకుంటాననమాట. ఇదిగో ఇంకా బూరెపిండికి కూడా వేసేసుకుంటున్నాను నేను. అది అయ్యేలోపు పూజ దగ్గర కూడా కొంచెం సామాను సర్దేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను దీపారాధనకి. ఇదేమో అమ్మవారికి నైవేద్యం కోసం ముద్దపప్పు, రైసు పెడుతున్నాను. కాకపోతే ముద్దపప్పు కాదు కానీ మునగాకుంటే మునగాకేస్తాము, లేకపోతే శనగపిండి వేస్తాము. ఆ 2 అవైలబుల్‌లో లేవు. ఎందుకంటే ముందు రోజు నేను చెప్పలేదు తీసుకురమ్మని, మర్చిపోయాను. అందుకని ఇంక ముద్దపప్పు పెట్టి నైవేద్యం పెట్టేసుకుందామని ఇలాగా పెట్టేసాను కుక్కర్ కూడాని. బూరెపిండి గ్రైండ్ అయ్యేలోపు నేను గారెలు కూడా వేసేసుకుంటున్నాను ఒక పక్క నుంచి. అసలు నార్మల్‌గా అయితే సంక్రాంతి టైంలో పెట్టుకోవాలండి ఈ నైవేద్యం. మేము ఊరెళ్ళడం వల్ల కుదరలేదు. ఇంక ఇంటికొచ్చాక కూడా ఇంక కుదరలేదు. పిల్లలు స్కూలు సెలవు పెట్టకపోవడం, సెలవు పెట్టిద్దామంటే ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయి. సర్లే ఇప్పుడు హాలిడే వచ్చినప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఉగాదికి కూడా మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువగా. అందుకని ఇంక ఈసారి నేను ఉగాదికి పెట్టేసుకున్నాను. ఇదిగోండి బూరి పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఆ క్లిప్స్ ఏమీ తీయలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది. పరమాన్నం కూడా వండేసాను. బూరి కూడా వేసేసుకొని ఇంకొచ్చి తర్వాత ఉగాది పచ్చడి కూడా తయారు చేసేసి ముందుగా దీపారాధన చేసుకుందాం దేవుడి దగ్గర అని నైవేద్యం అయితే సెపరేట్ చేసాను పక్కకి. తర్వాత గారెలు, బూరెలు కొంచెం పరమాన్నం పెట్టి ఇక్కడ దీపారాధన చేసుకొని కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి పెట్టి కంగారు అయిపోయిందండి. కొన్ని మర్చిపోయాను. తర్వాత పెట్టాను అనమాట పూజ అయిపోయాక. హడావిడి అయిపోయింది. సో కొన్ని పెట్టాను, కొన్ని పెట్టలేదు. మధ్యలో పెట్టాను అనమాట మళ్ళీని. ఉగాది పచ్చడి అది పెట్టి ఇంకా హారతి ఇచ్చి మా పాపని కొంచెం ఇల్లంతా హారతి ఇచ్చేయమ్మంటేనే ఇంకా మా పాప హారతి ఇచ్చేసింది ఇల్లంతాని. ఒక్క అరగంటో గంటో ముందు లెగిసుంటే హడావిడి అవ్వకపోదునండి. రాత్రి లేట్ అయిపోయింది అన్నీ శుభ్రం చేసుకొని పడుకునేసరికి. చెప్పాను కదా, ముందు హారతి ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అదేమో చాలా గట్టిగా ఉంది. సర్లే ఏదో ఒకలాగా బలవంతంగా కొట్టి దండం పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ హారతి ఇచ్చుకొని పూజ ఇక్కడైతే పూర్తి చేసుకున్నాను అనమాట. నా పూజ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేద్దురు. మీ అంత కాకపోయినా నాకు వచ్చినంతలో ఏదో చేసుకున్నానులేండి. ఓకే, ఈ పూజ అయితే పూర్తయింది. ఇప్పుడు మనం అమ్మవారి నైవేద్యం పూజ దగ్గరికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా దీపారాధన అన్నీని గారెలు, బూరెలు, అన్నం ఇలాగ 3 ఇలాగ 9 పెట్టాలన్నమాట. చిన్న బెల్లం ముక్క, పెరుగు, పానకం, చలివిడి వడపప్పు కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాను. పరమాన్నం కూడా పెట్టాను. అరటిపళ్ళు, అమ్మవారికి గాజులు, ఒక చెంబులో కొంచెం పసుపు వేసి అలా వేపాకులు వేసి అలంకరించుకొని మేము పసుపు రాసుకొని అలా గోడకి పెట్టుకుంటాం. అదే అమ్మవారు. అంటే ఒక అమ్మవారని కాదు, అందరినీ తలుచుకొని పెట్టుకుంటాం అనమాట. ముగ్గురమ్మల మూల కుటుంబం అని ఏదో అంటారు కదా, అలాగా అమ్మ లేనిది ఎక్కడండి, అన్ని అవతారాలు ఆవిడే కదా. అందరి పేర్లు చదువుకొని దండం పెట్టుకున్నాం ఇలాగా. అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం. సాంబ్రాణి ఫ్రెష్గా తెప్పించాను. గుగ్గిలం ఉంది, దసాంగం ఉంది. ఫస్ట్ కలిపేసి అన్నీ పెట్టాను. కాకపోతే సాంబ్రాణి ఎక్కువ కావాలని సాంబ్రాణి కూడా కొంచెం తెప్పించి అందులోనే కలిపాను అనమాట. ఆ 3 కలిపి వేసాను. ఇంట్లోని కొబ్బరి చెప్పులు పెట్టి ధూపం వేద్దాం అనుకున్నాను కానీ అవి కుదరలేదు. కొంచెం తడిసిపోయినాయి, మళ్ళీ లేట్ అవుతుందని ఇంకా ఇందులో ఈ ధూప్ స్టిక్ ఉంది కదా కుందు, అది పెట్టాను. ఇంకా మా పాప చేత కొట్టించాను కొబ్బరికాయ. అక్కడ నేను కొట్టాను కదా, ఇక్కడ నువ్వు కొట్టమ్మా అంటే పాపం అది కొట్టింది. ధూపం వేసి బాగా అందరం ధూపం వేసి తర్వాత హారతి ఇచ్చుకొని దండం పెట్టుకున్నాము. ఎక్కువ ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట బాగానే. మా ఇంటికి 2 స్పెషల్ గెస్ట్లు వచ్చారండి. లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి.
ఈ నైవేద్యం అయితే కొంచెం ప్రసాదంగా మేము తీసుకొని సాకులోళ్ళకైతే ఇవ్వాలి. బట్ ఏంటంటే సాకులోళ్ళు తీసుకోవట్లేదండి చాలామంది. అందుకే మేము కొంచెం తినేసి ఆవుకు పెట్టామన్నమాట. ధూపం వేసేసి బాగా డోర్లన్నీ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోతాం కాసేపు. అమ్మ వచ్చి ఆరగిస్తారు అని అంటారు. అందుకని బయటకు వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి వస్తామన్నమాట. ఇదిగోండి ఈ గెస్ట్లు. సబ్స్క్రైబ్ మై ఛానల్.